ప్రేరణ పృథ్వీతో అంటుందనమాట లైవ్‌లో. నాకు గాని 'బిగ్ బాస్' సేవింగ్ పవర్ ఇచ్చుంటే అవినాష్‌ని సేవ్ చేసుండేదాన్ని అంటే. నాకైతే షాక్. పృథ్వీకి కూడా అక్కడ షాక్. అదేంటి యష్మి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వబోయి సేవ్ అయింది. ఆ అమ్మాయిని సేవ్ చేయకుండా అవినాష్‌ని ఎలా సేవ్ చేస్తది? ఈ అమ్మాయి ఫ్రెండ్ గదా! యష్మి ఈ అమ్మాయి కోసం మొన్న రోహిణితో చెడ్డయింది. మూటల టాస్క్‌లో, బస్తాల టాస్క్‌లో ఇంకా నబీల్‌తో చెడ్డయింది. ఏం అవసరం ఆ అమ్మాయికి? నిజంగా ప్రేరణ ఎంత సెల్ఫిష్ అని నాకనిపించింది. అక్కడ ఆ అమ్మాయి ఏం ప్రూవ్ చేయాలనుకుంటుందంటే ప్రేరణ నేను అలా సేవ్ చేస్తే అవినాష్‌ని నేను ఫ్రెండ్‌షిప్ కూడా పక్కన పెట్టి నా గేమ్ నేను ఆడుతున్నానని ఆడియన్స్ అనుకుంటారని. అంత సీన్‌లో ఆడియన్స్‌కి తెలుసు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ గ్రూప్ సపోర్ట్ తీసుకొనే అక్కడ చీఫ్ అయింది. కానీ చీఫ్ అయిన తర్వాత మాత్రం ఆమె న్యూట్రల్‌గా ఉంటదంట. ఇదే అమ్మాయి విష్ణుప్రియ, రోహిణిని వాళ్ళని నామినేషన్‌లోకి తేలేదని మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు ఎంత గొడవ చేసింది. మనం కదరా చీఫ్ చేసింది. వాళ్ళనెందుకు తేలేదురా అని ఎంత గొడవ చేసింది. మొన్న ఈ మధ్య కదా గౌతమ్‌కి కూడా బ్యాక్ స్టాప్ చేసింది. అలాగే యష్మితో అంటుంది. గౌతమ్‌కి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? నిజంగా ప్రేరణ అంత సెల్ఫిష్ ఆ హౌస్‌లో ఎవ్వరు లేరు. యష్మికి తెలిస్తే ఈ విషయం ఎట్లా ఫీల్ అయితదో.